ఏడుస్తున్న పాపాత్ముల్ని చూస్తూ చిత్రగుప్తుడు, ఓరి మూఢులారా, పాపాలు చేయనేలా, ఇంతగా శోకించనేలా, పాపాలకు ఫలితం అనుభవించక తప్పదని తెలియదా? మీరు మీ లోకంలో ఎంత స్థితిమంతులైనా, ఎంత దరిద్రులైనా, పండితులైనా, పామరులైనా, బలవంతులైనా, బలహీనులైనా కానీ సమవర్తి అయిన యమధర్మరాజు ఎదుట అందరూ సమానులే. అందరినీ ఒక్కరీతిగానే శిక్షించడం జరుగుతుంది. పక్షపాతం ఉండదు అని చెప్తాడు. నిశ్చేష్టులై ఉన్న ఆ పాపులను చూసి యముడు వారి వారి పాపాలకు తగిన శిక్షలను అనుభవింప చేయండి అని భటులకు ఆజ్ఞాపిస్తాడు. చండు, ప్రచండు మొదలైన దూతలు నిర్దయాత్ములై పాపులందరినీ ఒక త్రాడుతో కట్టి నరకాలకు తీసుకొని పోతారు. అచటన ఒక పెద్ద వృక్షము ఉంటుంది. అది 5 యోజనముల వెడల్పు, 1 యోజనము ఎత్తు కలిగి ఉంటుంది. యమభటులు పాపులను తలకిందులుగా కట్టి కొట్టుతారు. ఆ బాధలను భరించలేక దుఃఖించు పాపులను రక్షించువాడు ఒక్కడు కూడా అక్కడ ఉండడు. ఇట్లు వేలాడుచున్న పాపులు యమభటులను అనేక విధములుగా ప్రార్థిస్తారు. అయినా యమభటులు వారిని వివిధ ఆయుధములతో మరింతగా కొడతారు. కుక్కలతోనే కర్పిస్తారు. వివిధ ఆయుధములతో కొట్టి చీల్చుచూ మరుగుచున్న నూనెలో వేసి అనేక విధములుగా శిక్షిస్తారు. తరువాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిశ్రము మున్నగు నరకములలో పడవేస్తారు.